నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. రాతను తుడిపే వైట్నర్ యువత తలరాత మారుస్తుందా? ఈ తెల్లమందుకు బానిసైన యువత తమ భవిష్యత్తే కాదు ఇతరుల జీవితాలను కూడా నాశనం చేస్తోందా? కొందరు గంజాయి వైట్నర్ కి బానిసలై జీవితాలను పాడు చేసుకుంటున్నారా? మత్తుకు బానిసలైన వీళ్ళ తీరుపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. ఎవరి పనిలో వాళ్ళు బిజీ. అప్పటి వరకు హడావిడిగా ఉన్న ఆ బస్తీలో ఒక్కసారిగా అలజడి. చూస్తుండగానే నలుగురికి కత్తిపోట్లు. వీళ్లలో ఒకరు మృతి. అలాగని కత్తితో దాడి చేసిన వ్యక్తికి వాడపై ద్వేషం లేదు, పగా ప్రతీకారాలు అంతకన్నా లేవు. ఆ వ్యక్తి ఎందుకు ఇలా చేసినట్టు? సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించే ఈ కథలో మెయిన్ కిల్లర్ ఎవరు? అది బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 ఎన్బిటి నగర్. ఒక ఆటో స్పీడ్ గా వచ్చి ఆగింది ఇక్కడ. డ్రైవర్ ఆటో దిగడమే ఆలస్యం, కత్తి బయటకు తీశాడు. ఆ దారిన వెళ్తున్న వాళ్లపై విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డాడు. మొదట ఎదురుగా ఉన్న వ్యక్తి కడుపులో పొడిచాడు. తర్వాత వెంటనే వెనక్కు తిరిగి మరొకరిపై దాడికి దిగాడు. ఆ తర్వాత పరుగు తీసి కొద్ది దూరం వెళ్లగానే అక్కడ ఇంకో వ్యక్తిపై దాడి చేశాడు. అక్కడితో ఆగాడా అంటే అది లేదు. మరికొంత దూరం వెళ్లి అప్పుడే ఒక షాప్ లోంచి వస్తున్న వ్యక్తిని గాయపరిచాడు. మొత్తం నలుగురిపై దాడి చేశాడా ఆటో డ్రైవర్. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఎన్బిటి నగర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. స్థానికులు బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీళ్లలో ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన తర్వాత కారణాలను అన్వేషించిన పోలీసులకు దిమ్మ తిరిగే నిజాలు తెలిసాయి. ఇతను ఏ కక్ష కార్పణ్యాలతోనో వీళ్లపై దాడి చేయలేదు. కేవలం వైట్నర్ మత్తుకు బానిసై ఈ నేరానికి పాల్పడ్డాడని తెలియడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇదేంటి, వైట్నర్ ఇంత మహమ్మారిలా ఒక మనిషిని హతమార్చి అంత పిచ్చెక్కిస్తుందా అని హడలితిపోయారు. ఇప్పుడే కాదు, ఈ ఆటో డ్రైవర్ ఎప్పుడూ వింతగానే ప్రవర్తించేవాడని తెలుసుకున్నారు. దూకుడుగానే ఉండేవాడని అంటున్నారు. ఈ ఆటోవాలా వైట్నర్ మత్తులో తాను చిత్తవడమే కాదు, జనం జీవితాలతో ఆటలాడేవాడు. తరచూ బస్తీవాసులతో గొడవలకు దిగేవాడు. నెల రోజుల క్రితం ఇలాగే అకారణంగా ఒక వ్యక్తితో గొడవకు దిగాడు. అతడిపై కత్తితో దాడి చేశాడని చెప్తున్నారక్కడి వాళ్లు. ఇతడికి తెల్లమందు బాగా తలకెక్కడంతో ఇలా చేస్తున్నాడని అంటున్నారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ అరాచకాలకు కారణమైన వైట్నర్ మీదకు మళ్లింది. గంజాయి గురించి మనందరికీ తెలిసిందే. ఎప్పటినుంచో జనం జీవితాలతో ఆడుకుంటోంది. దీన్ని తలదన్నే రీతిలో రెచ్చిపోతోంది వైట్నర్. యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడమే కాదు, హత్యలకు కూడా వెనకాడలేదంటే దీని వ్యవహారమేంటో తెలుస్తూనే ఉంది. అయినా పేపర్ మీద అక్షరాలను తుడిచే వైట్నర్ ఏంటి, ఇంత మత్తెక్కించడం ఏంటి? ఇప్పుడిదో హాట్ డిస్కషన్ అయింది. హైదరాబాద్ అంటే డ్రగ్స్ కా అడ్డా అనే పేరు ఎప్పటినుంచో ఉంది. డబ్బున్నోళ్లకు ఖరీదైన కొకైన్ కి కేరఫ్ గా నిలుస్తోంది నగరం. రోడ్డు మీద తిరిగే ఆవారాగాళ్లకు గ్రాముకు ఇన్ని వేలు ధర పోసి కొకైన్, హెరాయిన్ కొనుక్కునే ఛాన్స్ ఎక్కడిది? వీళ్లందరి దృష్టి పాతిక పడేస్తే వచ్చే వైట్నర్ మీదకు మళ్లింది. ఎక్కడెక్కడి నుంచో ఇల్లొదిలి పారిపోయి హైదరాబాద్ వచ్చే చిన్నారులు గంజాయి, వైట్నర్ బారిన పడుతున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లో, ఇతర పార్కుల్లో ఏ మూలను చూసినా వైట్నర్ బానిసలే కనిపిస్తున్నారు. గాంజా పట్టుకున్నారు. దీంట్లో ఒక టాటా సియరా కారు, తర్వాత మెటీరియల్ తీసుకొచ్చిన వ్యక్తి వై భాస్కర్ రావు, వీళ్ళందరూ కూడా అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఈజ్ బీయింగ్ రిమాండెడ్ టు జ్యుడిషియల్ కస్టడీ. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ హెల్త్. ఇది అడిక్షన్ కూడా గురవుతారు. ఇది సిగరెట్ చాలా తొందరగా దీనికి బానిసలు అవుతుంటారు. జనంకి బానిస అయిపోయి వాళ్ళ హెల్త్ అనేది ఖరాబ్ చేసుకుంటున్నారు. కాబట్టి దిస్ అన్ ఇంపార్టెంట్ క్యాచ్. ఎట్టకేలకు వైట్నర్ ప్రభావం యువతపై తీవ్రంగా ఉందని గుర్తించారు. స్టేషనరీ అవసరాలకు మాత్రమే వైట్నర్ అమ్మాల్సి ఉంది. అక్రమార్జనకు అలవాటు పడ్డ కొందరు వీటిని ఎడాపెడా అమ్మేస్తున్నారు. ఈ ధోరణే ఇప్పుడు ఇన్ని అనర్థాలకు కారణమవుతోంది.
గత 4-5 ఏళ్లుగా వైట్నర్ మత్తులో జరుగుతున్న నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అంతేకాదు ఆరోగ్యంపైన ఈ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలైతే వైట్నర్ అమ్మకాలపై కోర్టు మెట్టెక్కిన దాఖలాలు ఉన్నాయి. దీంతో వీటి అమ్మకాలపై ఆంక్షలు విధించారు. ప్రభుత్వాలకు పలు సూచనలు కూడా అందాయి. దీంతో పాటు వైట్నర్ కంపెనీలు లిక్విడ్ రూపాన్ని మార్చాలన్న ఆదేశాలందాయి. అప్పటి నుంచి వైట్నర్ బాటిలే కాకుండా పెన్ రూపంలోకి మారింది. అంటే డాక్యుమెంట్స్ లో మనం ఏదైనా డిలీట్ చేయాలంటే కరెక్షన్ చేయాలంటే యూస్ చేస్తారు వైట్నర్. కానీ ఎలాంటి వైట్నర్స్ ఉంటాయి షాప్లో అంటే పెన్ టైప్ వైట్నర్ ఉంటుంది, దాని బాటిల్స్ ఉంటాయి, విత్ బ్రష్ ఉంటుంది. బాటిల్స్ ఎందుకంటే ఇప్పుడు సేల్ చేస్తలేదు, అందుకని దానివల్ల స్మెల్లింగ్ చేస్తున్నారు, ఏమో ఇల్లీగల్ యూస్ చేస్తున్నారు వైట్నర్. దానికని బాటిల్స్ ఏం అమ్మటలేదు, ఓన్లీ పెనే యూస్ చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా పెనే యూస్ చేస్తున్నారు. బాటిల్స్ బ్యాన్ అయిపోయినాయి, కంపెనీస్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తలేరు, తగ్గించారు. 70% తగ్గించింది, 30% అమ్ముతున్నారు. కానీ అది కూడా ఇల్లీగల్ యూస్ ఇట్లా యూస్ చేస్తున్నారు, అందరికీ ఇవ్వట్లేదు. అది వైట్నర్ అమ్మకాలపై ఎన్ని ఆంక్షలున్నా అవే మాత్రం పనిచేయడం లేదని తెలుస్తోంది. పెన్ను రూపంలోకి మార్చిన వైట్నర్ బాటిళ్లపై నిషేధం లేకపోవడంతో అవి కూడా మార్కెట్లో యథేచ్ఛగా లభిస్తున్నాయి. ఎవరి దారి వాళ్లదే. స్టేషనరీ అవసరాలకు వైట్నర్ కొనేవాళ్లను చూడగానే ఇట్టే తెలిసిపోతుంది, వాళ్లకు నమ్మకంగా దీన్ని అమ్మొచ్చు. వైట్నర్ ని మత్తుగా వాడే వాళ్లను చూడగానే వెంటనే గుర్తుపట్టొచ్చు. వీళ్లలో అధిక శాతం వీధి బాలలే ఉంటారు. మరి వీళ్లను గుర్తించి అమ్మడానికి వీల్లేదని చెప్పొచ్చు. కానీ అలా జరగటం లేదు. అయినా స్టేషనరీ అవసరాలకు వైట్నర్ వాడేవాళ్లు ఇప్పుడో అప్పుడో ఒకసారి కొంటారు. వాళ్ల ద్వారా వచ్చే లాభం అంతంత మాత్రమే. అదే ఈ మత్తుకు బానిసలకు అమ్మితే అంతకు రెట్టింపు లాభం. దీంతో అక్రమార్కులు వీటిని ఎడాపెడా అమ్మేస్తున్నారు. ఇలాంటి నేరాలకు పరోక్షంగా కారకులవుతోంది వీళ్లే. ఈ ఎరుపు రంగు చొక్కా వేసుకున్న వ్యక్తి వైట్నర్ బానిస. రాత్రంతా హోటల్లో పనిచేసి ఉదయం వైట్నర్ పీల్చడం అలవాటు. లిక్విడ్ వైట్నర్ సీక్రెట్ గా కొని దాన్ని కర్చీఫ్లో నింపడం, తర్వాత ఆ రుమాల్ మూతికి కట్టుకుని గట్టిగా గాలి పీల్చడం, మత్తులోకి జారుకోవడం ఒక వ్యసనం. ఒక్కసారి ఈ వైట్నర్ పీల్చడం వల్ల 3 గంటల పాటు మత్తు లభిస్తుంది. ఒంటికి సోయ తెలియదు. నిద్ర లేచాక మరో గంట వరకు దీని మత్తు అలాగే ఉంటుంది. ఇలాంటి వాళ్లకు కేర్ ఆఫ్ గా మారింది హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్. ఈ పార్కులో వైట్నర్ బానిసలు 50కి తగ్గకుండా కనిపిస్తారు. ఇది 150 మంది మొత్తం పబ్లిక్ గార్డెన్ ఇది నాంపల్లి స్టేషన్. వైట్నర్ మత్తులో చిక్కిన వాళ్లు లేనిపోని అరాచకాలకు పాల్పడుతున్నారు. వీళ్లను అరికట్టడానికి ఇక్కడ అవుట్పోస్ట్ ఏర్పాటు చేశారు పోలీసులు. దీంతో కొంతవరకు నేరాల సంఖ్య తగ్గింది, కానీ పూర్తి స్థాయిలో నిలిచిందని చెప్పడానికి లేదు. ఇప్పటికీ ఈ ప్రాంతం తెల్ల మందుగాళ్ల అడ్డాగానే ఉంది. వీళ్లను ఇక్కడి నుంచి తరమడానికి పోలీసులు, పార్క్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా ప్రయోజనం కనిపించడం లేదు. వాళ్ళు మత్తు మందులో ఉంటారు, మళ్ళీ బట్టలు కూడా చాలా అందవికారంగా ఉంటాయి. వాళ్ళు చూస్తే మాత్రం భయంకరంగా ఉంటారు. పబ్లిక్ కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కసారి పబ్లిక్కే మాకు వచ్చి కంప్లైంట్స్ వస్తారు, వాడు మా ఎంబడి పడుతున్నాడు, నా మీద పడుతున్నాడు అని వచ్చి కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళని ఇప్పటి మట్టుకు మాత్రం చాలా మట్టుకు సుమారుగా 80% మట్టుకు బయటికి పంపించే ప్రయత్నం చేసాం. అప్పుడప్పుడు వస్తుంటారు వాళ్ళు. నియర్లీగా 15 to 20 మెంబర్స్ ఉన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు అసలు వాళ్ళు రావట్లేదు రెగ్యులర్గా. నేను ఇక్కడికి వచ్చి 6 నుండి 1 year అవుతుంది. 6 నుంచి చాలా మట్టుకు కంట్రోల్ అయిపోయింది సార్. నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతం మరో మత్తు సామ్రాజ్యమనే చెప్పాలి. రైల్వే స్టేషన్ పార్కులో ఎంతమంది ఒళ్లు తెలియకుండా పడున్నారో చూసారా? వీళ్లంతా దాదాపు వైట్నర్ బానిసలే. ఇళ్లల్లోంచి పారిపోయి వచ్చిన ఇలాంటి వాళ్లంతా తిన్నా తినకపోయినా వైట్నర్ కి అడిక్ట్ అయిపోతారు. ఈ వ్యసనమే ప్రాణంగా బతికేస్తూ ఉంటారు. ఈ మత్తంతా తలకెక్కితే చాలు, ఇక రోజు గడిచిపోయినట్టేనని భావిస్తూ ఉంటారు. ముందు బాగానే కనిపించేది, అక్కడ ఆ గార్డెన్లో అయితే చాలా మంది ఉండేది ఇంతకుముందు. ఎంత అంటే అసలు మేమే మాట్లాడలేకపోయే వాళ్ళం వాళ్ళతో. ఎందుకంటే వైట్నరే కాదు, మళ్ళీ అది గంజాయి తాగుతారు కదా వాళ్ళు కూడా. ఈ సార్ వచ్చినప్పటి నుంచి, స్టేషన్ పడ్డప్పటి నుంచి కొంచెం కంట్రోల్ అయిపోయింది. అలా డ్రెస్సింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది వీళ్ళు ఇట్లనా అని చెప్పేసి. ఏంటంటే వాళ్ళ డ్రెస్సింగ్ అంత సరిగ్గా ఉండదు. ఇంకోటి వాళ్ళు నిద్ర ముఖంతో ఉంటారు ఎక్కువ. ఇంకోటి ఏంటంటే వాసన వస్తుండదు వాళ్ళ దగ్గర. ఇదే గంజాయిది కానీ వైట్నర్ది కానీ స్మెల్ వస్తూ ఉంటుంది. ఈజీగా కనిపెట్టేసి వాళ్ళని. ఈయనే పడేస్తారా అవి తాగేసి, లేదంటే బయట తాగేసి వస్తారు? కొంతమంది తాగిన వాళ్ళు ఈయనే పడేస్తారు, కొంతమంది అక్కడనే పడేస్తారు. కొంతమంది తాగేటోళ్ళు కూడా గంజాయి ఇక్కడనే తాగుతుండే. వీళ్లందరూ స్థానిక హోటళ్లలో కూలీనాలీ చేస్తారు. డ్యూటీ దిగాక ఇదిగో ఇలాంటి అలవాట్లకు బానిసలవటం ఒక రివాజుగా మారింది. పిలిస్తే నిశా వస్తుంది. నిశా వచ్చిందా?
ఎక్కడ దొరుకుతాయి మీకు ఇవి? అది ఎప్పుడో ఎవరో ఒకరు అమ్ముతూ ఉంటారు, అంతేగాని పక్కన వాళ్ళు అమ్మరు. ఎవరో ముసుగులు అమ్ముతూ ఉంటారు. దాన్ని ఎంతమంది ఉంటారు మీరు ఇక్కడ? ఎంతమంది ఉంటారు? ఓనా చాలా మంది ఉంటాం. 300 పెడితే గానీ ఎక్కని ఫుల్ బాటిల్ కిక్కు 30 రూపాయల వైట్నర్ తో ఎక్కేస్తుంది. అందుకే ఇంతగా ఈ మహమ్మారికి బానిసవుతూ ఉంటారు. పార్కులలో ఉంటారు టపోరి వాళ్ళు, వాళ్ళంతా డ్రింక్ చేసే వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు. ఆడికి మా కానిస్టేబుల్ వస్తారు, తీసి పంపించేస్తుంటారు, అరుస్తుంటారు. మీ ఇస్తే ఎక్కడి నుంచి ట్రైన్లు ఎక్కడెక్కడ వాళ్ళు వస్తుంటారు. ఇక్కడికి వచ్చేసి అక్కడ కూర్చుంటారు. వచ్చే వాళ్ళు ప్యాసింజర్ వాళ్ళకి ఇళ్ళకి పెట్టించే కొద్దీ మేము కూడా ఎన్నిసార్లు తరిమిన పక్కకు పంపిస్తుంటారు. ఆ చెట్టు సేదలు తీర్చుకునే వాళ్ళు, కొంతమంది ట్రైన్కి వెళ్ళే వాళ్ళు కూడా తెలియని వాళ్ళు అక్కడ వచ్చి పనుకుంటారు. వాళ్ళకి తోడుగా ఇంకా వీళ్ళు కూడా తోడు అయ్యే వాళ్ళ జోల్లో ఉంటే కనుక తీసేసుకుంటారు. వీళ్లకు ఒక దారి తెన్ను అంటూ ఉండదు. ఇక్కడ నివసించడానికి ఏ గూడు ఉండదు. తెలిసో తెలియకో నగరానికి వస్తుంటారు. పార్క్, బస్టాండ్, రైల్వే స్టేషన్ నే తమ అడ్డాగా మార్చేసుకుంటారు. ఇప్పటికే ఇక్కడ ఇలాంటి వాళ్లు చాలా మందే పోగై ఉంటారు. కొత్తగా నగరానికి వచ్చిన వాళ్లకు వీళ్లతో దోస్తీ ఏర్పడుతుంది. అలవాట్లన్నీ 1 by 1 అలవాటవుతాయి. వీటిలో వైట్నర్ సేవనం ఒకటి. ఇక్కడ తాగి పనుకుంటున్నా, ఎక్కడ ఎవరు చెప్తలేదు. రోజు ఉంటారా? రోజు కొద్దిసేపు ఉంటే పోతున్నాం, ఇలా కొట్టే పోతున్నాం. 60 రూపాయలు వస్తేనే పోతున్నాం, మళ్ళీ కూర్చుంటున్నాం ఆయన పోయిన తర్వాత, అంతే. వీళ్ళనిలా చూశాక హైదరాబాద్ లో వైట్నర్ అమ్మకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పెద్ద షాపుల్లో వైట్నర్ లిక్విడ్ అమ్మకాలను నిషేధించినప్పటికీ చిన్న చితక షాపుల్లో ఇంకా విరివిగానే అమ్ముతున్నారు. ఇలాంటి షాపులపై నిఘా అవసరం. అప్పుడు గాని ఈ వైట్నర్ అమ్మకాలను అరికట్టలేం. కానీ ఆ జాడే కనిపించదు. ఒకవేళ అలా నిఘా పెడితే వైట్నర్ రేటు పెరుగుతుంది తప్ప అమ్మకాలు ఆగే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు నిపుణులు. దారి తప్పిన బాల్యం మత్తుకు బానిసవుతోంది. యవ్వనంలోకి వచ్చాక సమస్త అవలక్షణాలు అలవడుతున్నాయి. వీళ్లు పాడవటమే కాదు, సమాజాన్ని గాయాల పాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వీధిన పడ్డ బాల్యం తర్వాత నేరమయ సామ్రాజ్యంలోకి వెళ్లడం ఒక ప్రహాసనంగా మారింది. ఇల్లొదిలి పారిపోయారంటే ఇక వాళ్లను దురలవాట్ల నుంచి తప్పించడానికి ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా సాధ్యం కావడం లేదు. వీళ్ల వల్ల ఎన్ని ఇబ్బందులంటే అన్ని ఇబ్బందులు. తక్కువ ఖర్చుతో వైట్నర్ మత్తు పిచ్చెక్కిస్తోంది. దీంతో పాటు ఫోర్ట్విన్ ఇంజెక్షన్లు, నిట్రోసన్ 10 mg టాబ్లెట్లు, ఇంకా కొన్ని దగ్గుమందులు వ్యసనపరుల పాలిట మత్తు దేవతలే అవుతున్నాయి. వీటిని మెడికల్ షాపుల్లో అలవోకగా కొంటూ పీకల్లోతు మత్తులో కూరుకుపోతున్నారు. భిక్షాటన చేసే మహిళలు, పిల్లలు కూడా ఇలాంటి మత్తుకు బానిసలే అవుతున్నారు. చాలీ చాలని సంపాదన వీళ్లనిలా మత్తుకు దాసోహమయ్యేలా చేస్తోంది. ఈ మత్తులో చిక్కితే ఆఖరి దప్పులు, చలిగిలి దరిచేరవని గట్టిగా నమ్ముతున్నారు. దీంతో వైట్నర్ లాంటి వ్యసనాలకు బానిసలై బతుకు బలి పెట్టేస్తున్నారు. లేకుంటే విద్యార్థులు, ఇతర ఆఫీస్ వర్గాల వాళ్లకు ప్రయోజనకారిగా ఉండాల్సిన వైట్నర్ ఏంటి మత్తుమందు జాబితాలో చేరడమేంటి? 50 అంతకన్నా ఎక్కువ ధారపోసి మత్తు పొందడానికి వీల్లేని వాళ్లందరిది ఒకటే దారి. కేవలం 30 రూపాయల లోపు లభించే వైట్నర్ ని ఆశ్రయించడమే. కూలీలు, యాచకులు, అనాథలు అందరూ ఈ తెల్లమందు బానిసలే. కష్టపడుతున్నాం. హైదరాబాద్లో తిండి దొరుకుతుంది, బాగాలేదు. పని దొరుకుతుంది, అన్ని బాగుంటుంది. కష్టపడి వచ్చిన డబ్బులు మనకు జోగులు తెరవలసిన ఉండవు. ఎవడక్కడ పని ఇల్లు రూములు కట్టలేక ఇక్కడ పడుకుంటాం, పని చేసుకుని వచ్చి డబ్బులు కట్ చేసి మొత్తం పనులు. వైట్నర్ మత్తుకు బానిసలైన వీళ్లు కన్ను మిన్ను కానరాకుండా ప్రవర్తిస్తున్నారు. ఎవరిపై పడితే వాళ్లపై దాడి చేస్తున్నారు. ఏం చేయాలో తెలియని స్థితిలో దారిన వెళ్లే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. సైకోల్లా మారి అరాచకాలు సృష్టిస్తున్నారు. వీళ్లకు వైట్నర్ తో పాటు గంజాయి సేవనం కూడా బాగా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తోంది. గంజాయి పీల్చి ఊపిరితిత్తులను నాశనం చేసుకుంటున్న వాళ్లు నగరంలో అడుగడుగునా కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా వైట్నర్ విషయానికి 12 నుంచి 18 ఏళ్ల బాలలు బలవుతున్నట్టు తెలుస్తోంది. పెన్నురాతలను చెరిపే ఈ ద్రావకంలో ట్రైక్లోరో ఇథేన్, బ్రోమోప్రోపేన్ రసాయనాలుంటాయి. దీన్ని ఒక గుడ్డలో వేసుకుని పీలిస్తే ఎక్కడా లేని మత్తునిస్తుంది. ఆరోగ్యానికి ఎంతో హానికరం. వైట్నర్ ని 3 సంవత్సరాల పాటు వాడితే మరణిస్తారని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.